కేవలం రెండంటే రెండు చిత్రాలు తీసి పాన్ ఇండియాకి స్టార్ డైరెక్టర్ అయి కూర్చున్నాడు సందీప్ బంగా. జెంజీ ఆడియన్స్ కు బంగా ఏం తీస్తే అదే ఫేవరెట్, అదే సినిమా. అంతగా కరెంట్ జనరేషన్ కు దగ్గరయ్యాడు సందీప్ బంగా. ప్రస్తుతం స్పిరిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి బర్త్డేను మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దర్శకులు అందరూ సినిమాలు తీస్తారు, కానీ సందీప్ బంగా లాంటి మేకర్స్ మాత్రమే బ్రాండ్ క్రియేట్ చేయగలుగుతారు. 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి ముందు సందీప్ బంగా అంటే టాలీవుడ్ కు కూడా తెలియదు. వన్స్ అర్జున్ రెడ్డి థియేటర్ కు వచ్చాడు. ఆ తర్వాత సెన్సేషన్ కు మారుపేరుగా మారిపోయాడు సందీప్ బంగా. ఇక మేకింగ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. రామ్ గోపాల్ వర్మను గురువుగా భావించి అతను తీసే సినిమాలు స్ఫూర్తిగా తీసుకుని సత్య లాంటి మూవీని 60 నుంచి 70 సార్లు చూసి మేకింగ్ పై పట్టు సాధించి మేకర్ గా మారాడు ఈ డాక్టర్. ఆ తర్వాత సిడ్నీ వెళ్లి అక్కడ ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ కంప్లీట్ చేశాడు. ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ గా మారాడు. అర్జున్ రెడ్డి తీసి టాలీవుడ్ ను షేక్ చేసినట్లే కబీర్ సింగ్ తీసి బాలీవుడ్ ను షేక్ చేశాడు. ఆ తర్వాత యానిమల్ తీసి పాన్ ఇండియాను షేక్ చేశాడు. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. ప్రభాస్ తో స్పిరిట్ తీస్తూ ఈసారి పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను క్రియేట్ చేస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.